ఖాళీ సమయం దొరికితే చాలు సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్లు చూస్తుంటాం. నెట్‌ఫ్లిక్స్‌లో 'స్క్విడ్ గేమ్' అనే సిరీస్ గురించి అందరికీ తెలుసు. దీన్ని ఎంతోమంది వీక్షించారు. అయితే చూడ్డం తప్పే కాదని అనుకున్నా ఉత్తర కొరియాలో మాత్రం పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు. అది ఆ వ్యక్తికి చివరి రోజు కావచ్చు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షర సత్యం. దక్షిణ కొరియా టీవీ షోలు వీక్షించినా, అక్కడి సంగీతాన్ని విన్నా కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం మరణశిక్షలు విధిస్తోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజాగా బాంబు పేల్చింది. కేవలం వినోదం కోసం ప్రాణాలు వదలాల్సిన దుస్థితి అక్కడ నెలకొంది. ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుంది. దక్షిణ కొరియా సంస్కృతి తమ దేశంలోకి ప్రవేశిస్తే తన అధికారం బలహీనపడుతుందని కిమ్ భావిస్తున్నారు. అందుకే స్కూల్ పిల్లలు సైతం విదేశీ కంటెంట్ చూస్తే వారిని వదిలిపెట్టడం లేదు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్న వివరాలు వింటే ఒళ్ళు గగురు పడుస్తోంది. యువతలో భయాన్ని నింపడానికి బహిరంగంగా మరణశిక్షలు అమలు చేస్తూ వాటిని తోటి విద్యార్థులు, పౌరులు బలవంతంగా చూసేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం శిక్ష మాత్రమే కాదు, ప్రజల మనసులపై కిమ్ ప్రభుత్వం చేస్తున్న మానసిక దాడిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కఠిన చట్టాల వెనుక మరో భయంకరమైన నిజం ఉంది. ఇక్కడ చట్టం అందరికీ సమానంగా లేదు. ఒకే రకమైన నేరం చేసినా శిక్షలు మాత్రం వారి ఆర్థిక స్తోమతపై ఆధారపడి ఉంటున్నాయి. ధనికులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు భారీగా లంచాలు చెల్లించి మరణశిక్షలు, జైలు శిక్షల నుండి తప్పించుకుంటున్నారు. కానీ ఏ ఆసరా లేని పేద ప్రజలు మాత్రం బలైపోతున్నారు. కిమ్ రాజ్యంలో న్యాయం కూడా ధనవంతుల పక్షమేనని ఆమ్నెస్టీ నివేదిక స్పష్టం చేస్తోంది. అసలు విదేశీ కంటెంట్ను ఉత్తర కొరియా ఎందుకు అంతగా ద్వేషిస్తోంది? అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేదు, గ్లోబల్ టీవీ ఛానల్స్ రావు, కేవలం ప్రభుత్వ ప్రచార సాధనాలు మాత్రమే పనిచేస్తాయి. ఒకవేళ దక్షిణ కొరియాలోని స్వేచ్ఛా ప్రపంచాన్ని అక్కడి ప్రజలు గమనిస్తే తిరుగుబాటు చేస్తారనే భయం నియంత కిమ్ను వెంటాడుతోంది. అందుకే దక్షిణ కొరియాలో మాట్లాడే భాషను అనుకరించినా, అక్కడి ఫ్యాషన్ను ఫాలో అయినా ప్రభుత్వ వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు. వినోదాన్ని ఒక వినాశనకరమైన ఆయుధంగా చూసే ఏకైక దేశం బహుశా ఉత్తర కొరియానే కావచ్చు.